హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఆల్మోస్ట్ ఆల్ ఐపీఎల్ 2025లో ఒక రౌండ్ అయింది అనుకోవచ్చు. అందరూ ఒక్కొక్కటి మ్యాచ్ అయితే ఆడారు. ఇప్పుడు ఇంచుమించు మనం సెకండ్ రౌండ్ అని మొదలెడదాం అనుకుందాం. ఎవరెవరు అంటే హైదరాబాద్తో ఓడిపోయిన రాజస్థాను, ఆర్సీబీతో ఓడిపోయిన కేకేఆర్ రెండు తలపడుతున్నాయి. సో ఈ మ్యాచ్ తర్వాత మనకి యాక్చువల్గా ఏంది, ఒకటి కనీసం 2 పాయింట్స్ వస్తుంది, ఇంకోటి 2 మ్యాచెస్ డౌన్ 0లో ఉంటుంది. ఏంది అది చూద్దాం అంటే, మా రాజస్థాన్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చింది, ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేయడం మొదలెట్టారు. కాకపోతే మన దాంతో చేజింగ్లో 240 పైన కొట్టిన వాళ్ళు ఈసారి ఇక్కడ అడ్డం పడ్డారనమాట. ఏ రేంజ్ అడ్డం పడ్డారంటే, ధ్రువ్ జువెల్ ఆ మిడిల్ ఆర్డర్ అసలు ఆయన ఆల్మోస్ట్ ఆల్ కీపర్, అతను హయ్యెస్ట్ కొట్టాడు 33 రన్స్, అది కూడా ఎంత 117 స్ట్రైక్ రేట్. మిగతా వాళ్ళంతా సంజు శాంసన్ అందరూ 20, సంజు శాంసన్ ఇంకా 13, ఇంకా యశస్వి జైస్వాల్ అందరూ 20, 25 అటు కొట్టుకుంటా పోయి 20 ఓవర్లకి 151 ఫర్ 9 అయితే కొట్టి కేకేఆర్ని మీరు కొట్టండి అన్నారు. కేకేఆర్ బౌలింగ్లో వచ్చి బ్రహ్మాండంగా అందరు రెండు వికెట్లు తీశారు. జాన్సన్ ఒకటి తీశాడు. ఆల్అవుట్ అయితే మేబీ జాన్సన్ కూడా 2 వికెట్ తీసుకుని ఉంటాడేమో, కానీ ఏదో సమానంగా అయితే వికెట్లు అయితే పంచుకున్నారు. కేకేఆర్ బ్యాటింగ్ రాగానే కేకేఆర్లో ఏమైందిరా అంటే, మనకి ఇంతకుముందు సునీల్ నారాయణ ఉండాలా, అతను ఈ మ్యాచ్లో లేడు. సో ఓపెనింగ్ వచ్చేసి మనకి డికాక్తో పాటు మనకి మొయిన్ అలీ దిగాడు. మొయిన్ అలీ త్వరగా రన్అట్ అయితే అయిపోయాడు, అది నీట్గా ఇదైంది. కానీ డికాక్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్ అయితే కొట్టాడబ్బా, దాదాపు భీకరంగా కొట్టాడు. 8 4లు 6 6లు బీవత్సంగా కొట్టి 97 రన్స్ కూమి పెట్టేసి మొత్తం ఈయన కొట్టేశాడు. ఆ తర్వాత మిగిలింది ఏముంది, రహానే వచ్చాడు, ఒక 18 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. కానీ రఘువంశీ 22 కొట్టాడు, అంతే. సింగిల్ హ్యాండెడ్గా మనోడు అవలీలగా తీసుకెళ్ళేసి 17.3 ఓవర్స్ నీట్గా తీసుకెళ్ళి అటు కూర్చోబెట్టాడు జన్నని. హ్యాపీగా కేకేఆర్ 2 పాయింట్స్ వచ్చింది. ఇంకా రాజస్థాన్ రాయల్స్ అయితే లక్ లేదు అసలు మనోడికి. ఎందుకు ఇంకా సంజు శాంసన్ కెప్టెన్, ఇంకొక మ్యాచ్ కూడా క్యాప్టెన్సీ చేయడు సంజు శాంసన్. 4th మ్యాచ్ నుంచి వస్తాడు. 4th మ్యాచ్ వచ్చేసరికి కనీసం ఒక మ్యాచ్ అయినా గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే రియాన్ పరాగ్ కెప్టెన్. ఫస్ట్ మ్యాచ్ పోయింది, సెకండ్ మ్యాచ్ పోయింది, కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో అయితే ఉన్నారు. 3rd మ్యాచ్ ఎవరితో ఆడతారో ఎలా ఆడతారో తెలియదు. కానీ ఈ మ్యాచ్ మనకి ఓ రేంజ్ మనం చెప్పుకునే అంత ఏం లేదు. సింపుల్గా వీళ్ళు ఫస్ట్ బ్యాట్ ఆడారు, 150 కొట్టారు. 150 అన్నది వీళ్ళు పెద్ద ఫైట్ లేకపోయారు. కనీసం ముంబై వాళ్ళు చెన్నైతో ఆడినప్పుడన్నా మంచి ఫైట్ ఇచ్చారు. వాళ్ళు 150 160లోనే కొట్టింది కదా. కానీ గిన్నర్లు ఏ రేంజ్ తీసుకొచ్చారంటే 19 ఓవర్స్ దాకా మ్యాచ్ తీసుకెళ్ళి నీట్గా కొద్దిగా కష్టంగా ఎవడు గెలుస్తాడరా అన్నట్టు వికెట్లు తీసి బ్రహ్మాండంగా అయితే ఇచ్చేశారు. ఇది దీంట్లో కనిపించలే మనకి. ఫస్ట్ హాఫ్ నుంచి 1 సైడెడ్ గేమే. ఏమన్నా మారుతుందా అంటే సెకండ్ హాఫ్ వచ్చినా కానీ అదే 1 సైడెడ్ గేమే. నీట్గా ఆడేసి కేకేఆర్ అయితే గెలుచుకొని వెళ్ళిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మనకి డికాక్ 20 తీశాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు హ్యాపీగా, అంతే. దీంట్లో మనకు కొత్త ఇదేం లే. కానీ నెక్స్ట్ మ్యాచ్ ఏంది, లక్నో ఆల్రెడీ ఓడిపోయిన లక్నో, మనం ఆల్రెడీ గెలిచిన హైదరాబాద్ మ్యాచ్. సో అది ఎలా ఉండబోతుందో మనం రేపు చూద్దాము. అది చూసి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మనోళ్ళు ప్రతి ఒక్కరిని అట్టే బాదుతారా లేదా చూద్దాం. మనం బాధితే మనకి మంచిదే ఆబ్వియస్లీ, బాధ లేకపోతే కొద్దిగా చూడాలి ఏమాత్రం టెస్టింగ్ ఎవరు వస్తారు, ఎవరు టెస్ట్ చేస్తారు SRHని అని. సో అది ఆ మ్యాచ్ వచ్చినప్పుడు మనం చూసుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలంటే మీరు చేయాల్సిందంటే సింపుల్, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.